హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నందా అగైన్. ఈరోజు అయితే నేను మా ఊరికి అయితే వెళ్తా ఉన్నాను అనమాట. మళ్ళీ అంత మొత్తం రెడీ అయిపోయాను ఇంకా. సో ఈరోజు డేట్ వచ్చేసి December 23rd సాటర్డే అనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే మన న్యూ ఇయర్ ఉంది కదా. ఈ వీక్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అనమాట. నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. మేబీ మళ్ళీ 1 week or 10 days తర్వాత మళ్ళీ బెంగళూరుకి వస్తాను. సో లాస్ట్ టైం అయితే ఆల్రెడీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక వర్క్ మీద ఇంటికి వెళ్ళేటప్పుడు మదనపల్లి మీద నుంచి వెళ్ళా కదా. అది వరకు వ్లాగ్ షూట్ చేసి చూపించాను నేను, రోడ్ అంతా ఎలా ఉంది, వర్క్ ఎలా జరుగుతుంది అనేసి. సో నెక్స్ట్ నేను ఆరోజు వ్లాగ్లో చెప్పాను అనమాట. సో నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళేటప్పుడు చిత్తూరు పైన హైవే పైన వెళ్ళి ఒకసారి అది కూడా చూపిస్తాను అనేసి. సో ఈరోజు అయితే చిత్తూరు మీద వెళ్తున్నాను. సో ఆ రోడ్డు కూడా వ్లాగ్ చేద్దాం అనేసి, ఒకసారి ఎలా ఉంది ఏంటని చూపిద్దాం అనేసి అయితే వీడియో చేస్తున్నాను అనమాట. ఇక ఎవరెవరు వెళ్తున్నామంటే ఈరోజు నేను, మా కజిన్ మధు ఉన్నాడు కదా, తను కూడా వస్తున్నాడు, జాయిన్ అవుతున్నాడు. సో ఇద్దరం కలిసి అయితే వెళ్తా ఉన్నాము. మధు ఎవరో తెలియకపోతే మన ప్రీవియస్ మన ఛానల్లో ముందు వీడియో మల్లప్పకొండ వెళ్ళినాం కదా, మల్లప్పకొండ ట్రిప్కి. ఆ ట్రిప్లో ఉంటాడనమాట తను. కొత్తగా మీరు ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టైం అయితే కుదరట్లేదు అనమాట ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే తిరగడానికి. మేబీ ఫ్యూచర్లో ప్లేసెస్ అయితే కవర్ చేస్తాం డెఫినెట్గా, కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు. అందుకోసం స్ట్రీక్ మిస్ అవ్వకూడదు అనేసి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఏదో ఒకటి స్ట్రీక్ అయితే మిస్ అవ్వకుండా పెడతా ఉన్నాను. కాకపోతే మంచి ట్రిప్ వ్లాగ్స్ అయితే అప్కమింగ్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు చెప్పినాక నుంచి స్టార్ట్ అయ్యాడు. సో మార్తల్లి దగ్గరకు వచ్చినప్పటికీ నాకు కాల్ చేయమని చెప్పిన. సో అప్పుడైతే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతా. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ చాలా ముందు వీడియోలో అంతా చూపించినా కదా. ఇక్కడ నుంచి డైరెక్ట్ హౌస్కోట్ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం వైట్ ఫీల్డ్ నుంచి. మన ప్యాకింగ్ మొత్తం అయిపోయింది అనమాట. మొత్తం బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. జాకెట్ మనం వెళ్ళేటప్పుడు వేసుకుని వేస్తాము. మొత్తం లగేజ్ అంతా ఈ రక్సాక్, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళిన ఈ రక్సాక్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. అన్ని రక్సాక్ ఉంటుంది, లోపల మళ్ళీ నాది ఇంకో బ్యాక్ ప్యాక్ ఉంటుంది అనమాట. నా యాక్సెసరీస్ అంటే నా ల్యాప్టాప్స్ అండ్ ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో పెట్టి మళ్ళీ దీని లోపల పెట్టేస్తున్నాను అనమాట. సో ఒకే బ్యాగ్లో. ఒకవేళ లగేజ్ బట్టలు మ్యాక్సిమం ఎక్కువ తీసుకెళ్ళను. సో ఎక్కువ తీసుకెళ్ళే పని అయితే మాత్రం రక్సాక్లో మొత్తం లగేజ్ పెట్టేసి యాక్సెసరీస్ బ్యాగ్ మాత్రం సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. సో ఇక్కడ మన హెల్మెట్ చూసారా, మెరిసిపోతుంది, మామూలు లేదు అసలు, కొత్తదానికి ఉంది కదా, అంటే వాడకపోతే కొత్తలాగే ఉంటుందిలేండి. నేను ఎప్పుడన్నా ఇంకా రైడ్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇంకా లాంగ్ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ హెల్మెట్ వాడతాను అనమాట. నార్మల్గా అయితే నాకు ఆఫీస్కి వెళ్ళడానికి వేరే హెల్మెట్ ఉంది ఇక్కడ రూమ్లో, అది వాడుకుంటాను. ఇది లోకలే కదా, నేను మ్యాక్సిమం 4 kilometers 5 kilometers ఉంటుంది ఆఫీస్ అంతే. సో దానివల్ల అది వేసుకెళ్తున్నాను. ఇది మాత్రం ఇలా రైడ్స్ అండ్ ఇంటికి వెళ్ళినప్పుడు లాంగ్ వెళ్ళినప్పుడు మాత్రమే వాడతాను అనమాట. సో ఇది చూస్తున్నారు కదా మౌంట్, ఇదే అనమాట మనం గోప్రో మౌంట్ చేసేది. గోప్రో అయితే ఇక్కడ పెట్టి ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని పెట్టి టైట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మైక్ అయితే మైక్ లోపల ఉంటుంది అనమాట, హెల్మెట్ లోపల, దాన్ని అక్కడ ఫిక్స్ చేస్తే ఇంకా తీసే పని ఉండదు. డైరెక్ట్ ఎప్పుడన్నా బ్లాక్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా అక్కడి నుంచి వైర్ తీసి కనెక్ట్ చేసేయడమే అనమాట. సో ఇప్పటికి ఇంకా అయితే గోప్రో నేను కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు బయలుదేరే ముందు అయితే కనెక్ట్ చేసుకుని ఇంక స్టార్ట్ అయిపోతా. ఈ గోప్రో మౌంట్ ఎలా సెటప్ చేయాలి అండ్ ఎలా ఫిక్స్ చేయాలి, నెక్స్ట్ మైక్ అయితే ఎలా సెటప్ చేసుకోవాలి అనేది ఎవరికైనా తెలుసుకోవాలంటే మాత్రం కమెంట్ అయితే చేయండి, వీడియో అయితే చేస్తా. అది గైస్, సో లెట్స్ మీట్ ఇన్ గోప్రో వ్యూ. ఇంకా నేను స్టార్ట్ అయిపోయేటప్పుడు డైరెక్ట్ గోప్రో వ్యూలో కలుసుకుందాం. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో వ్యూ. నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. టైం అయితే 2:50 అవుతూ ఉంది. మనోడైతే ఇందాకే కాల్ అయితే చేశాడు, నేనైతే స్టార్ట్ అయిపోయా. నేనైతే స్టార్ట్ అయ్యి కూడా ఒక 15 minutes పైన అయితే అయిపోతూ ఉంది. ఇంకా రోడ్ అంతా ఇప్పుడు చాలా టైమ్స్ చూపించిందే కదా, ఐటీపీఎల్ దగ్గర అయితే ఏం తెలియదనమాట. ఐటీపీఎల్ పార్క్ స్క్వేర్ ముందు అయితే నేను 0 చేసే ట్రిప్ బీని. ఇప్పుడైతే 8.4 kilometers అయితే వచ్చేసాను అనమాట నేను అక్కడి నుంచి. ఇంకా మనకి ఎంత డిస్టెన్స్ ఉందంటే ఇంకా 6.8 kilometers అయితే ఉంది హౌస్కోట్ టోల్ గేట్కి. ఇది నార్మల్గా పెట్టా ఎంత డిస్టెన్స్ ఉందనేసి, దారి అయితే మనకు తెలుసు ఒకే రోడ్డు. 6.7 18 minutes అయితే చూపిస్తూ ఉంది. ఇందాక మనోడికి ఫోన్ చేసినప్పుడు హౌస్కోట్ టోల్ గేట్కి 2.2 kilometers దూరంలో ఉన్నాను, మొత్తం బ్లాక్ అయింది, 17 minutes చూపిస్తుంది అన్నాడు. సో ఇప్పుడు కూడా మనకు కూడా అంతే చూపిస్తుంది, కాకపోతే ఇక్కడ 6.5 అక్కడ 2 kilometers. సో మనం వెళ్ళే లోపల ఆల్మోస్ట్ మనోడైతే వచ్చేస్తారు అనమాట టోల్ గేట్ దగ్గరికి. ఫుడ్ ఇంకా మ్యాక్సిమం చూడాలి, ఇంకా నాకైతే ఆకలి ఎట్లా, నేనైతే తినలేదన్నమాట లంచ్. ఇంకా చూద్దాం, ఏమైనా తీసుకుంటే మనోడు తినాలంటే మాత్రం లంచ్కి అయితే ఎక్కడైనా ఆపుతాం, లేదంటే ఇంకెక్కడైనా చిన్న స్నాక్స్ బ్రేక్ తీసుకొని నాన్ స్టాప్ ఇంటికి వెళ్ళిపోవటమే అనమాట.
అయితే 0 అయితే చేసా. మొత్తం ఇంటి వరకు మనకి ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాం అనేసి. చూద్దాం ఇంకా ఎంత వస్తుందో. ఏంటో మరి ట్రాఫిక్ అయితే మామూలుగా లేదన్నమాట. ఇక్కడ కూడా పిచ్చిపడేస్తుంది ట్రాఫిక్. మరి మామూలుగా ఉండదు ట్రాఫిక్తో. ఎండ కూడా గట్టిగానే ఉంది ఇవాళ. రాత్రి అయితే అలా బయటకి అయితే వెళ్ళాను అనమాట నేను మా ఫ్రెండ్స్ కలిసి. వెళ్ళినప్పుడు అయితే మనం స్వెటర్ కూడా వేసుకొని వెళ్ళాం. ఇంకా చలి బీభత్సం అయిపోయింది బెంగళూరులో ఇప్పుడు. ఇంకదే ఊపి మీద ఇప్పుడు కూడా మంచి లోపల షర్ట్ లాంటిది ఫుల్ షర్ట్ ఒకటి వేసుకొని దానిపైన మళ్ళీ జాకెట్ వేసాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మేబీ ఇంకాసేపు పోతే స్టార్ట్ అవుద్ది అనుకుంటా వేడి. ఉన్నాడు ఇక్కడ ఎక్కడ ఉన్నా అన్నాడు. వాడు ఎక్కడున్నాడు ఇక్కడ? ఓ ఇక్కడ ఉన్నాడు. ఏది మ్యాటరు? పదమా పద చలో. నీకు ఆకలి అవుతుందంటే ఇప్పుడే తిందాం. ఎక్కడైనా ఆకలి అవుతుందా? అయితే దారిలో ఆడని చూద్దాం పద. ఒరే ఎటు పోతున్నావురా నాయన? తుంపర్లేక అయితే అసలు తగ్గడు. మామూలుగా అనమాట. ఎక్స్పోల్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా స్ట్రైట్ రోడ్ ఒకటే రోడ్. ఇంకా మనం డైరెక్ట్ ఇంకా చిత్తూరు దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ స్ట్రైట్ రోడ్. అదొకటే మనం టర్న్ తీసుకోవాల్సింది. ఇంకా ఏం పోయేకాలరా నీకు? ఊరికైనా హార్న్ కొడుతుంటారు పనికి వాళ్ళు. బాగానే ఉంది పదా. మనోడు వెనకాల అయితే బాగా మౌంట్ చేశాడు. టెక్నిక్ ఏదో బాగుంది కదా. ఆ లగేజ్ క్యారియర్ మన దానికి కూడా రోనిన్ కూడా ఉంటుంది, టీవీఎస్ది అఫీషియల్ది. కాకపోతే నేనైతే వేయించలేదు అనమాట మనకి ఎందుకు అనేసి. ఎందుకంటే అది పెట్టుకుంటే మనకి లోపల ఇదైతే నార్మల్ హ్యాండిల్ గ్రాబ్ రైల్ లాగా ఉంటుంది కదా. గ్రాబ్ రైల్ ఉంటే మనకి బైక్ ఎక్కడైనా జరుపుకోవడానికి అంత బాగుంటుంది. అది పెట్టేస్తే గ్రిప్ అంత ఉండదు, ప్లస్ మనకి యూజ్ లేదు కదా అనేసి నేనైతే వేయించలేదు అనమాట. 2000 ఏమో అనుకుంటుంది, 2400 2500 ఉండాలి, సరిగా గుర్తులేదు. చింతామణి అయితే ఇటు లెఫ్ట్ వెళ్ళాలి. సో లాస్ట్ టైం మనం చింతామణి మీద వెళ్ళాం కాబట్టి అటు లెఫ్ట్కి వెళ్ళాం అనమాట. ఇప్పుడైతే మనం చిత్తూరు మీద వెళ్తున్నాం కాబట్టి స్ట్రైట్ ఇంకొకే రోడ్డు కోలార్ మీద అయితే వెళ్తుంది. మొత్తం మంచిగా ప్యాక్ చేసుకొని బ్యాగ్లు వేసుకొని అసలు వెళ్తున్నారు అన్నమాట. అయితే ఇంటికైతే వెళ్తున్నట్టున్నారు చాలామంది. అంటే మొత్తం హాలిడే కదా ఇప్పుడు ఇంకా.
ఇప్పుడు టైం ఎంత చెప్పు? 4 అంటే ఇప్పుడు పోతా ఉన్నాం లంచ్కి. ఇంకా కానీ ఇది మంచిగానే పెట్టినారు అబ్బా అంతా. మొత్తం పెట్రోల్ బంక్ ఈడే ఉంది. నెక్స్ట్ అదే పెట్రోల్ బంక్ ఈడే ఉంది. మంచిగా ఫుడ్ కోర్ట్ అంతా అన్నీ ఈడే ఉన్నాయి. డామినోస్ పోదాంపా. వదిలే గుమ్న డామినోస్ పోదాంపా. ఎక్స్పెరిమెంట్స్ వద్దు ఇప్పుడు. ఇంకా ఫ్రోజన్ బాటిల్ మొత్తం ఏంద్రో మొత్తం అన్నీ ఉన్నాయి. ఏదో బెంగళూరులో మాల్ పెట్టి రేటు పెట్టినారు అన్నీ. తినడానికి అయితే ఆపాం కదా, ఆల్మోస్ట్ 1 hour పైనే బ్రేక్ అయిపోయింది అనమాట. ఇక్కడైతే ఏదో బాగుంది, మంచిగా పెట్రోల్ బంక్ ఉంది. దీని పక్కనే ఇంకా ఒక మినీ మాల్ అనుకోవచ్చు. మొత్తం ఫుడ్ కోర్ట్ అంతా ఉంది. మెక్డొనాల్డ్స్, డామినోస్, కేఎఫ్సి అన్నీ ఉన్నాయన్నమాట. టైం అయితే 5:16 అవుతుంది. ఇంకా చిత్తూరు బైపాస్ దగ్గరకే మాకు ఇంకా 120 ఉంది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఒక 40-45 ఉంటుంది అనమాట మా ఊరికి. చూద్దాం మీకు ఎంతసేపు పడుతుందో. మినిమం 2.5 to 3 hours పడుతుందని అనుకుంటున్నాను నేను. అరౌండ్ 5:20 అవుతుంది. 7:30-8 అవుతుందేమో నేను ఇంటికి అయితే పోవడానికి. ఇంకో విషయం ఏంటంటే, మన వాళ్ళు కొంతమంది అయితే బైక్లు మనం రివ్యూ వీడియోస్ అయితే చేసాం కదా, అందులో వైబ్రేషన్స్ గురించి చెప్పలేదనేసి వైబ్రేషన్స్ అడుగుతూ ఉన్నారు అనమాట. బైక్లో ఉన్నాయా అనేసి. రోనిన్లో వైబ్రేషన్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి బ్రో. నేను మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు అంతా గ్లౌస్ చేసుకుంటాను కాబట్టి నాకంతా అనిపించవు. ప్లస్ నాకు ట్యాంక్కి కూడా ట్యాంక్ గ్రిప్స్ అయితే ఉన్నాయి. బట్ కానీ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. అబౌవ్ 85 or 90 స్పీడ్ క్రాస్ చేసిన తర్వాత క్లియర్గా తెలుస్తాయి అన్నమాట వైబ్రేషన్స్ అయితే. సో అంతకుముందు వచ్చేవన్నీ పెద్దగా నెగ్లిజిబుల్, అవి పెద్దగా ఏమి ఉండవు. బట్ కానీ స్ట్రైట్ టు ద పాయింట్ ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి అన్నమాట వైబ్రేషన్స్ అయితే. బాబా ఏమన్నా ఉందా వీగో అసలు? మేబీ నేను ఇంటి వరకు కూడా వ్లాగ్ పెట్టలేను కావచ్చు. మేబీ దారి మధ్యలోనే క్లోజ్ చేయవచ్చు, ఎందుకంటే లైట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది కదా. ఊరికే తీసి కూడా వేస్ట్ అయ్యి నేను మాటలు వినిపిస్తే కానీ రోడ్ ఏం కనపడదు ఇంకా. కానీ ఇలా చలి అయితే లైట్గా ఉందిలో కానీ క్లైమేట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇలాంటి క్లైమేట్లో అసలు బైక్ రైడ్ చేస్తుంటే అబ్బా ఫీల్ అయ్యారు అబ్బా. వీడు చూడు, ఇంకొక నలుగురు నేయాల్సింది నాయన. షేర్ అవుట్ అన్నట్టు పోతున్నావు కదా బాబు. పిల్లల్ని వేసుకున్నది కూడా. సో ఈ రోడ్లో బైక్లో అయితే ఏం కాదులే, కానీ కార్స్లో వచ్చే వాళ్ళకి మాత్రం టోల్ గేట్లు ఎక్కువ తగులుతాయి అన్నమాట. ఇది 3rd టోల్ గేట్ అనుకుంటా. అయితే ఒక చిన్న బ్రేక్ కోసం అయితే ఆగినాం అనమాట. అసలు ఏమన్నా ఉందా లొకేషన్? మన బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ అక్కడ మనోడు ఉన్నాడు. సో ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇంకా అసలు ఆగేది లేదు ఇంకెక్కడ. పొలంనేరు దగ్గర అయితే ఉన్నాం అనమాట. 6:12 అవుతుంది టైం వచ్చేసి. చూడొచ్చు పొలంనేరు ఆ బ్రిడ్జ్ కింద నుంచి రైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఇలా లోపలికి వెళ్తే పొలంనేరు, మనం స్ట్రైట్. సో ఇంకా 61 kilometers మోర్ టు గో. ఇక్కడ మధ్యలో లైటింగ్లు అయితే చూసారు కదా, భలే ఉన్నాయి అన్నమాట. చాలా దూరం పెట్టారు ఇవి.
దగ్గరకు అయితే ఇంకా ఒక 38 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇంకైతే ఇప్పటికే మొత్తం అంతా బాగా నైట్ అయిపోయింది కదా, ఇంకా ఊరికే రికార్డ్ చేసి కూడా వేస్ట్ అనేసి ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. అనిపించిన కమెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.